పిల్లరా, ఏంటి భక్తి? దేవుని పాదాలు ముద్దు పెట్టుకోవాలనే భక్తి ఎంత గొప్పదండి. అంటే తనను తాను పూర్తిగా విరగ్గొట్టుకున్నది, తనను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకున్నది. ఇక నా జీవితంలో నీ పాదాలే నా గురి, నీ పాదాలు తప్ప నాకు వేరే మార్గమే లేదు. ఇలా మనము దేవుని పాదాలు పట్టుకోవాలి. అందుకనే అంటున్నాడు, ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు, నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. తర్వాత ఏమంటున్నాడంటే 50వ వచనంలో, అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ప్రియులరా, ఈమె ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడేమో పాపాత్మురాలుగా వచ్చింది, ప్రభు దగ్గర నుండి వెళ్ళేటప్పుడు సమాధానము కలిగిన స్త్రీగా వెళుతా ఉంది. దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన మేలు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఒక గిల్టీ కాన్షియస్, ఏదో అపరాధ భావము, ఏదో తప్పు చేశాను, పొరపాటు చేశాను, ఇక ఈ పొరపాట్లతో నా జీవితం ఎలాగైపోతుందే మరి ఆ గిల్టీ కాన్షియస్లో ఉంది. ఏదో అపరాధ భావము ఆమెలో పనిచేస్తూ ఉంది. కానీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆ పాదాలు ముద్దు పెట్టుకొని ఏడ్చి కన్నీరు గార్చి ఆ అత్తరు బుడ్డుని మరి ఆ ప్రభు పాదాల మీద పోసి ఆ తల వెంట్రుకలతో తుడిచి గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది ఆమె జీవితంలోనికి వస్తుంది. అనగా ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడే భారభరితమైన ఆత్మతో వచ్చింది, తిరిగి వెళ్ళేటప్పుడు సంతోష వస్త్రముతో తిరిగి వెళతా ఉన్నది. దేవుడు చేసిన మేలు ఇది. కావున మన జీవితాల్లో దేవునిని స్తుతించడం వలన ఏం జరుగుతుంది అని అంటే, నీ హృదయంలో ఉన్న భారము పోతుంది, నీ హృదయంలో తేలిక, నీ హృదయంలో ఆ ఫ్రీనెస్, స్వేచ్ఛ, మన హృదయంలో తేలికైపోయినట్లుగా సంతోషముతో మనం నింపబడతాము. కావున ఆయన చేసిన ఉపకారం అండి ఇది. ఈ స్త్రీకి అంత మేలు చేయగలిగింది ఇంకెవరూ లేరు, దేవుడు ఒక్కడే చేయగలడు. ఆ ఊరు మొత్తం మీద పాపాత్మురాలు, కానీ ఆ స్త్రీని దేవుడు బాగు చేసి నీవు సమాధానము గలదానవై పొమ్ము. దీంతో వెళ్ళాలండి. ఈ ప్రభు నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం అంటున్నాడు, ఈ సంవత్సరంలో సమాధానము గలవారై జీవించండి. మీరు భారభరితమైన ఆత్మతో నా సన్నిధికి మీరు వస్తున్నారేమో, మీరు మీ హృదయాలను నేను తేలిక చేయబోతున్నాను. కృంగిపోయిన పరిస్థితుల్లో, కృంగిపోయిన ఆత్మతో మీరుంటున్నారేమో, దేవుని వాక్యము చేత నింపబడి మీ సాక్ష్యాలను నేను మారుస్తాను. పాపాత్మురాలు అనే సాక్ష్యం పోయింది, సమాధానము కలిగిన స్త్రీ అనే సాక్ష్యం ఏమకొచ్చింది. ఇప్పుడు దాకా ఊర్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అరే ఏమి చూడరా పాపాత్మురాలు, ఏమి చూడు ఇలాగూ చేస్తుంది అని అనుకున్నారు. ఇప్పుడు ఆ ఊర్లో టాక్ ఏంటో తెలుసా? ఆ ఊర్లో ఆమెను గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఈమె యేసు ప్రభు దగ్గరకు వెళ్ళింది, ప్రభు దగ్గరకు వస్తూ ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చింది, అలాగే ప్రభు పాదాల మీద పడి కన్నీరు గార్చింది, ఆ అత్తరు బుడ్డిని పోసింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఏంటో తన పాపములను ఒప్పుకుంటూ చాలాసేపు ఏడ్చింది. దేవుడు ఆమెను నీ పాపాలు క్షమించేనని చెప్పాడు. ఆ సాక్ష్యం చెప్పుకుంటున్నారండి ఊర్లో.
ఇదే ప్రియరా, ఆమె జీవితానికి ఒక నూతన సంవత్సరం అంటే ఇదే. ఆ జీవితంలో క్రొత్త మలుపు అంటే ఇదే. ఆమె జీవితంలో ఒక క్రొత్త సాక్ష్యం అంటే ఇదే. క్రొత్త మలుపు, క్రొత్త సాక్ష్యము, క్రొత్త ఆశీర్వాదము, క్రొత్త దీవెన, క్రొత్త మనస్సు ఈమెలోనికి వచ్చేసింది. ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు భారముగా వచ్చిన ఆమె ఇప్పుడు తేలిగ్గా ఫ్రీగా వెళతా ఉన్నది. సహోదరా, సహోదరి, ప్రభు కూడా మనల్ని అలాగూ చేయాలని చూస్తున్నాడు. అందుకనే ఈమె అంత మేలు చేసిన ఈ దేవుని కొరకు ఆమె సాక్షిగా బ్రతికింది. మన జీవితంలో కూడా దేవుడి మార్పులు తీసుకురావాలని చూస్తున్నాడు. మరి నువ్వు సిద్ధమవుతావా? ప్రభువు నీకిచ్చే ఈ నూతన మార్పుల కొరకు నీవు సిద్ధపడతావా? ఈమె జీవితాన్ని చూస్తే మరి ఆ ఊర్లో వాళ్ళు అంతకుముందు ఆమెను పాపపు స్త్రీ అని పిలిచేవాళ్ళు ఇప్పుడు ఆ పాపపు స్త్రీ అని పిలవట్లేదు, ఆమెను సమాధానము కలిగిన స్త్రీ అని పిలుస్తా ఉన్నారు. అనగా ఆమె జీవిత నాణ్యత పెరిగింది. ఏం పెరిగిందండి? ఏం పెరిగింది? చెప్పండి అందరూ, ఏం పెరిగింది? ఆమెకి జీవిత నాణ్యత పెరిగింది. ఇప్పుడు చూడండి, పాపాత్మురాలు అంటే ఎంత నాణ్యత ఉందంటారు ఆమెకి? ఊర్లో ఈమె పాపాత్మురాలు అని అనగానే ఆమె జీవితంకి ఏ విలువ ఉందండి? ఏమి నాణ్యత ఉంది? ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చింది, ఆమె మారిపోయింది, సమాధానం కలిగిన స్త్రీగా మారిపోయింది, ఆమె సమాధానం పొందింది, దేవుడే ఆమెను క్షమించాడు అన్నాడు. ఆమె నాణ్యత ఏమైంది? పెరిగింది. చెప్పండి కొట్టండి ఒకసారి అందరూ. ఆమె జీవిత నాణ్యత పెరిగింది. కారణము ఆయన పాదాల దగ్గరకు వచ్చింది. ప్రభువుని పిల్లరా, దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి మనం. దేవుని పాదాలు పట్టుకొని ఏడవటం, కన్నీరు కార్చడం నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర మోకాళ్ళు వంచడం నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర మొరపెట్టడం నేర్చుకో. నీ హృదయాన్ని కుమ్మరించడం నేర్చుకో. ఆయన పాదాలని కన్నీళ్లతో తడపటం నేర్చుకో. నీ జీవిత నాణ్యత పెరుగుతుంది, నీ కుటుంబ విలువలు పెరుగుతాయి, మన సేవ యొక్క నాణ్యత పెరుగుతూ ఉంటది. మన ప్రభు అయిన యేసు నాణ్యత పెంచే దేవుడు. మన ప్రభు అయిన యేసు నీ జీవితం యొక్క మలుపులు త్రిప్పి నిన్ను ఉన్నతమైన స్థితికి తేగలిగిన దేవుడు. ఆ ప్రభుని నువ్వు దర్శించాలి. అదే మనము పాడుతున్న పాట, యెహోవా నీ మార్గంలో నేను నడుస్తానని. ఇదే నా తీర్మానము. దేవుని మార్గంలో నడవటానికి సిద్ధపడాలి మనం. ఈ గ్రామం యొక్క భవిష్యత్తు మన మీద ఆధారపడి ఉన్నది తెలుసా? ఈ గ్రామంలో ప్రజలకు మనం ఒక మార్గదర్శకులుగా మారబోతున్నాం తెలుసా నీకు? దేవుని మార్గములో ఆ నక్షత్రము జ్ఞానులను నడిపినట్లుగా మనము ఈ గ్రామాలకు నక్షత్రాలుగా మారాలి. అలాగూ నీ జీవిత నాణ్యతను పెంచుతాడు. నీ జీవిత విలువలను పెంచుతాడు. అందుకే ఆయనను మనము స్తుతించాలి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
దేవుని పిల్లరా, స్తుతించుట ద్వారా, దేవునిని ఆరాధన చేయుట ద్వారా నీ వాల్యూస్ను దేవుడు పెంచుతాడు. నీ వాల్యూస్ పెంచుతాడు. కావున నువ్వు ఆయన మార్గంలో నడవటం తీర్మానం చేసుకో. నా ప్రభువుని ఘనపరచాలి, నా ప్రభువుని స్తుతించాలి, నా ప్రభువుని నేను మహిమపరచాలి. ఒకప్పుడు చాలా పేదరికములో బ్రతికాను. ఈ రోజున నన్ను దేవుడు ఒక స్థాయిలో ఉంచాడు. ఒకప్పుడు సమాజంలో అట్టడుగు వర్గంలో ఉన్నాను. ఈ రోజున దేవుడు నన్ను ఉన్నత స్థితిలో ఉంచాడు. వీటన్నిటిని బట్టి నా ప్రభువుని స్తుతించాలని నీ హృదయము స్తుతులతో నింపబడాలి. అందుకనే దావీదు గారు అంటున్నాడు, నా ప్రాణమా, ఓ నా ప్రాణమా, నా ప్రాణమా అని పిలిచినప్పుడండి దావీదు గారు హృదయము స్పందించి ఉంటుంది. ఎలాగంటే ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి మరియ వెళ్ళి ఆ కోనసీమలో ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకరినొకరు పలకరించుకుంటా ఉన్నప్పుడు మరియా ఎలిజబెత్కు శుభవచనం చెప్పింది. అలా చెప్పినప్పుడు ఎలిజబెత్ కూడా మరియకు శుభవచనం చెబుతూ, నా ప్రభువు దాసురాలు నా ఇంటికి రావటం ఎంత సంతోషమో అని ఆమె సంతోషిస్తూ ఉంటేనంట ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసాడంట. అంటే మరియా శుభవచనము చెప్పగానే లోపలున్న శిశువు గంతులు వేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన ముందు ఉన్న ఈ 12 నెలలు, ఈ నిండా సంవత్సరము నీకు నేను ఆశీర్వాదముగా చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నప్పుడు నీవు నేను పరిశుద్ధాత్మతో గంతులు వేయాలి, దేవునితో ఆనందించాలి, దేవునితో ఏకీభవించాలి, దేవుని సన్నిధిలో కోఆపరేట్ గా మొరపెడుతూ ఉండాలి. ఈ గర్భములో ఉన్న శిశువు, ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు ఎలాగో గంతులు వేశాడు, అలాగే దావీదు గారు కూడా నా ప్రాణమా అన్నప్పుడు ఆయన ప్రాణము స్పందించింది. ప్రభు కొరకు నువ్వు స్పందిస్తావా? అలాగూ దేవుని పని కొరకు నువ్వు స్పందిస్తావా? దేవుని సన్నిధిలో వాక్యము ప్రకటించడం కొరకు స్పందిస్తావా? అలాగూ దేవుని పని చేయాలి, దేవునికి మొరపెట్టాలి, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలి, ప్రతి సాయంకాలం ప్రార్థన చేయాలి, మోకాళ్ళ మీద బైబిల్ చదవాలి, చప్పట్లు కొడుతూ పాటలు పాడాలి, నా ప్రభువుని గణపరచాలి, నా ఆత్మ దేవుని స్తుతించాలి. అలాంటి స్పందన, అలాంటి స్తుతి ఆరాధన, అలాంటి దైవ అభిషేకము, అలాంటి దైవ శక్తి ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. ఆయన నీ మీదకి పంపిస్తూ ఉన్నాడు. ఆయన నీ గుండెలోనికి పంపిస్తూ ఉన్నాడు. ఎలిజబెత్ గర్భములో శిశువు ఎలాగూ గంతులు వేశాడో, సహోదరా సహోదరి, దేవుని మందిరములో దేవుని మాటలు వింటున్న నీవు దేవుని వాక్యానికి స్పందించి గంతులు వేసినప్పుడు
ఈ సంవత్సరము దేవుని దీవెనలతో నీకు ఉండబోతా ఉన్నది. అలాగూ మనం సిద్ధపడదామా? అలాగ ఆయనను స్తుతిద్దామా? ఆయన శక్తిని మనం అనుభవిద్దామా? దేవుని వాక్యంలో మరొక మాట చూద్దాము. దేనికి మనం ప్రభువుని స్తుతించాలి అని అంటే అపొస్తలుల కార్యములు చూడండి. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 15వ వచనం చూడండి. నేను మాట్లాడారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. పిల్లరా, దావీదు గారు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. ఆయన చేసిన ఉపకారాలు ఏమిటి? ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి ఎలాగూ విడిపించాడో వాటిని నువ్వు జ్ఞాపకము చేసుకో అని చెప్పాడు. మనము కూడా మనకు దేవుడు ఎన్నెన్ని మేలులు చేశాడో, ఎన్ని చెరల నుండి, ఎన్ని శోధనల నుండి, నిద్రపోకుండా చనిపోతానేమని కలవరపడుతూ ఇంటిలో మెలకుగా ఉంటూ చావు మరణాల మధ్య గడిపిన రాత్రులు ఎన్ని ఉన్నాయో మనకి. వాటన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పించి కాపాడి ఇప్పుడు నెమ్మదిగా సుఖముగా నువ్వు నిద్రపోతున్నావంటే దేవుడు నీకు చేసిన మేలు అది. వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి అని వాక్యంలో విన్నాం. అలాగే దేవుడు మనకు చేసే మరొక మేలు ఏమిటంటే మన సాక్ష్యాన్నే మారుస్తాడు అని. అనగా పాపాత్మురాలైన స్త్రీ బ్రతుకు మార్చాడు, సాక్ష్యం మార్చాడు. నీచ స్థితిలో ఉన్న ఆమె జీవితాన్ని ఉన్నత స్థితిలోనికి దేవుడు తెచ్చాడు. అది దేవుడు ఆమెకు చేసిన గొప్ప ఉపకారము, మేలు అని. దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు మన జీవితాలను కూడా అలాగే మారుస్తాడు. మన సాక్ష్యాన్ని, మన జీవితాన్ని నాణ్యత పెంచుతాడు. అందుకు మనము దేవుణ్ణి స్తుతించాలి అని విన్నాము. ఇప్పుడు మరొక మాట మనం వినబోతున్నాము. 15వ వచనంలో చదివాము. నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. అందరూ మీ కుడి చేయి పైకి లేపి మాట చెప్పండి. ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. ఆమేన్. ఎవరి మాట జ్ఞాపకం చేసుకోవాలండి? చెప్పాలి. మీ ప్రక్కన వాళ్ళకి కూడా చెప్పండి. ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందామని చెప్పండి. చెప్పారు అందరికీ? ఎవరి మాటలు జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఎవరి మాటలు జ్ఞాపకం చేసుకోవాలి? లేదు, ఇంకొకసారి ఆలోచన చేయండి. ప్రభువు చెప్పిన మాట కంటే పోయిన సంవత్సరం నిన్ను ఎవరో ఏదో అన్నారే, గుర్తొచ్చిందా? ఎందుకు గుర్తురాదు? అట్టాటి టక్కన వెలుగుతాయి. ఎవరో నిన్నేదో అన్నారే, నువ్వంటే ఆ రోజు బాగా బాధపడ్డావే, వాళ్ళ సంగతి ఏంటో తేల్చుకోవాలనగా అనుకుంటానే ఉండవు. క్రిస్మస్ వచ్చింది, మర్చిపోయావు. వాళ్ళ సంగతి ఏంటో తేల్చుకోవాలి అనుకుంటాను ఉండాలి. కొత్త సంవత్సరం వచ్చింది, అబ్బా ఇప్పుడు కాదు అని వాయిదా వేసావు.
ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటో తేల్చుకోవాలనుకుంటే మొదటి ఆదివారం అయిపోయింది, ఇక అయిపోయిన తర్వాత చూద్దాం అనుకుంటున్నావే, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేనా? ఏది జ్ఞాపకం చేసుకోవాలి? పాతవన్నీ మర్చిపోతానని చెప్పండి. పాత కోపాలు, పాత ఉద్రేకాలు, పాత కక్షలు, పాత బుద్ధి నేను మర్చిపోతాను. ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఆమేన్. ఎవరి మాట జ్ఞాపకం చేసుకుంటారు? మీకు మీరే దేవునితో చెప్పండి. ఈ నూతన మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా ఆవరించిన ఈ మందిరావరణములలో దేవునితో చెబుతాము, ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఆమేన్, ఆమేన్. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకుతాం. నీ కుటుంబంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకో. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయడానికి మోకరిస్తున్నావా, ఆ పాత ఏమైనా గుర్తొచ్చినాయా, వెంటనే ఏ సైతానా వెళ్ళిపో, నా మనసులో నేను వెళ్ళిపో, నా ప్రభు మాటలే నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎప్పుడైతే దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటామో అక్కడ ఏం జరుగుతుందంటే, నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగను. ప్రభు మాట జ్ఞాపకం చేసుకుంటే సహోదరుడా, అపొస్తలుల మీద దిగిన ఆత్మ మన మీద దిగుతుంది. ఆమేన్. ప్రభు మాట జ్ఞాపకం చేసుకుంటే బేతెస్దా కోనేరు దగ్గర దిగిన ఆత్మ మన మీద దిగుతుంది. ఆమేన్. ప్రభు మాట జ్ఞాపకం చేసుకుంటే 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వ్యక్తి లేచి పరిపెత్తుకొని నడిచి వెళ్ళాడే, దేవుని ఆత్మతో నింపబడి ఆ ఆత్మ మన మీదకి దిగుతుంది. ఈ రోజున ఈ మందిరంలో నుండి మీరు ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఆ అపొస్తలుల మీద ఉన్న దేవుని ఆత్మ నీ మీద, నీ పిల్లల మీద దిగుతుంది. సోదరుడా, ఇక నుండి ఇక్కడ జరగబోయే సేవ ఇది దేవుని అగ్నితో కూడిన సేవ. ఇది దేవుని అగ్ని మండబోతా ఉన్నది. ఈ అగ్ని ఎదుట నిలవడం చాలా కష్టం. ఈ అగ్నికి నువ్వు లోపడాల్సిందే కానీ ఇంకా నువ్వు ఏమీ చేయలేవు. ఇక్కడ వారి మీదికి దిగిన ఆత్మ పద్మసు ద్వీపంలో యోహోను మీదకి దిగిన ఆత్మ, బేతెస్దా కోనేరులో స్వస్థపరిచే ఆత్మ, దమస్కు మార్గములో సౌలు మీదకి దిగిన ఆత్మ, వారి మీదికి దిగిన ఆత్మ మీ మీదకి దిగును. అదే కదా మనం చదివాం. 15వ వచనం చూడండి. నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగును. అందరూ మీ 2 చేతులు పైకి లేపి దేవుని ఆత్మ మాపై దిగిరమ్ము అని మీ తలల మీద పెట్టి అడగండి. దేవుని ఆత్మ మాపై దిగిరండి. దేవుని ఆత్మ మా కుటుంబాల మీదకి దిగిరండి. దేవుని ఆత్మ మా సంఘాల మీదకి దిగిరండి. దేవుని ఆత్మ మా గ్రామాల మీద దిగిరండి. మండుచున్న పొదలలాగా మా గ్రామాలు మారాలి. ఆమేన్. అగ్ని జ్వాలగా దిగి రావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా దిగి రావయ్యా, అభిషేకమిచ్చి
అభిషేకమే నడిపించయ్యా, అభిషేకమే పంపుమయ్యా. మిమ్మల్ని ఎలా పంపుతాడు ఈ దినం దేవుడు? అభిషేకమిచ్చి మిమ్మల్ని పంపుతాడు. ప్రభువునందు పిల్లరా, వారి మీదికి దిగిన ప్రకారము మీ మీదికి దిగును. కావున దేవుని సన్నిధిలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మన హృదయాలు మనం పరీక్షించుకుంటూ ఆయన సన్నిధి, ఆయన ఆత్మ మనతో ఉండి మనల్ని నడిపించాలి అని, దేవుని యొక్క ఆత్మ అగ్ని మనలను తాకాలి అని మనమందరం ఆయనలో స్తుతించుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మీరు చేసిన మేళ్ళన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా, మీ కృపలో బలపరచండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావు. అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండాలని, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలి అని, ప్రభువైన యేసు మీ యొక్క అగ్నిని మేము చూడాలి, దేవుని యొక్క అగ్నిని మేము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అగ్ని మా గ్రామాలలో ఉండాలి, పరిశుద్ధాత్మ అగ్ని మా కుటుంబాలలో ఉండాలి, పరిశుద్ధాత్మ అగ్ని మా పిల్లల మీదకి దిగి రావాలి, పరిశుద్ధాత్మ అగ్ని దేవుని శక్తిని ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ యేసు నామము ఎదుట ప్రతి మోకాలు వంగాలి ప్రభువా, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి, పరిశుద్ధాత్మ నింపుదలను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడా మీ అగ్నిని మా మీదకి రానివ్వండి, మీ వాక్యపు వెలుగులో మమ్మలను నడిపించండి అని మనం ప్రభువుని అడుగుతాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మీకు వందనాలు, మహాగణుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము, రాజాది రాజా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. దేవుని యొక్క అగ్ని చేత మమ్మలను నడిపించండి. దేవుని ఆత్మ ఆ దినాల్లో అపొస్తలుల మీదకి దిగిన ఆత్మ నేటి దినాల్లో మా మీదకి దిగి వచ్చులాగా చేయమని వేడుకొంచున్నాను ప్రభువా. నాయన పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ప్రతి ఒక్కరూ అనుభవించులాగా చేయండి. ఈ ప్రియులను దర్శించండి, ఈ కుటుంబాలను దర్శించండి, మా గ్రామాలను మీరు దర్శించండి. దేవుని యొక్క సన్నిధిని, దేవుని శక్తిని ప్రతి ఒక్కరూ అనుభవించులాగా చేయండి. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో బలపరిచి నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.